మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించగలరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మ కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏ క్షణంలో ఉన్నాం? దేవుని స్తోత్రం. మనం ఏ క్షణంలో ఉన్నాం? అంత్య దినముల్లోనే ఉన్నాం. ప్రభు రాకడ అవుతుంది, రాకడ ఆలస్యం అవుతుంది అంటే ఏ రోజు వస్తుందో తెలియదు. ఎవరికైనా తెలుసా? ప్రభు రాకడ అవుతున్నట్టు అవుతుందో తెలుసా? అంత్య దినములలో దాసుల మీద దాసురాల మీద కళలు ఎవరు వస్తాయండి? ఎప్పుడు వస్తాయి? ఏ టైంలో వస్తాయి తెలుసా మీకు? ఏ వయసులో వస్తాయి తెలుసా? మరి ఇక్కడ ఏంటంటాడు ప్రభు? ఏమంటాడంటే వృద్ధుల కళ్ళకి అంటారు. అక్కడ కళ్ళకైనా వయసు అయితే చెప్పండి. దేవుని స్తోత్రమా. ఆ టైంలో మహోన్నతుడిగా దేవుడు ప్రభు రాకడ సమయంలో జరుగుతున్న ఈ సంభాషణ ఏంటంటే అంత్య దినములలో దాసుల మీద దాసురాల మీద అంటే ఎన్నుకోబడిన వారి మీద అంటే మీరు తెలుసుకున్న వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచరించి పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కొమ్మరపబడుతుందట. వారు కనుక ప్రవచించేదంట, మాట చెప్పుతారు. మేము అదే పరిస్థితులు మహోన్నతుడు దేవుడు ఏది తెలియపరిస్తే చెప్పడమే మన బాధ్యత. దేవుని స్తోత్రం. ఇది నా గురించి చెప్పారు, మీ గురించి చెప్పాను అనడానికి మనుషులు కాదు మాట్లాడేది. మహోన్నతుడు దేవుడు మాట్లాడారు. అది గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట ప్రభు దాసుల ద్వారా దాసురాల ద్వారా ఒక మాట ఆడేటప్పుడు మనం ప్రత్యేకంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మాట మనుషులు ఆడే మాట కాదు. అలాగే నమ్మినప్పుడే నువ్వు దేవుడిని చూడగలుగుతావు. ఎలాగ నమ్మినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. అలాగే నమ్మినప్పుడు నువ్వు దేవుడిని చూడగలుగుతావు. అలాగే నమ్మినప్పుడు దేవుడు మాటకు లోపడతావు. అలాగే నమ్మినప్పుడు దేవుడిని స్తుతించగలుగుతావు. అలాగే నమ్మినప్పుడు దేవుడిని ఆరాధించగలుగుతావు. అలా నమ్మినప్పుడు దేవుడు నీలో ఉండగలుగుతాడు అన్నమాట. అది అలాగే నమ్మనప్పుడు ఏమవుతుందంటే చూడండి, దేవుడు పెడదాకా మనం దేవుడు వాక్యం జ్ఞాపకం ఉన్నదా? ఎంతమందికి ఉన్నది? మన శుక్రవారం చెప్పింది ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఎందుకు ఉండదు? ఎవరో తిట్టింది జ్ఞాపకం ఉంటుంది, ఎవరో కొట్టింది జ్ఞాపకం ఉంటుంది, ఎవరో అన్నిది జ్ఞాపకం ఉంటుంది. తర్వాత ఎన్ని సంవత్సరాలు అనకూడని మాటలు అన్నప్పుడు మనల్ని బాధ పెట్టిన బాధ అంతా జ్ఞాపకం ఉంటుంది. మహోన్నతుడికి దేవుడు వాదార్పణ ఇచ్చే మాట, నెమ్మది కలిగించే మాట, జీవం కలిగిన సజీవుడైన దేవుడు మాట మన హృదయంలో పడకుండా అవడం కారణం ఏంటి? ఎందుకు జ్ఞాపకం లేదు? అదే దేవుడి సన్నిధికి వచ్చి మళ్ళీ అపవాదం అంటాడు. ఎందుకు అపవాదం అంటాడు? దేవుని స్తోత్రం. మీరు హృదయం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మీరు ప్రవర్తన సరిచూసుకోమని ఎందుకంటారంటే మీరు జాగ్రత్తగా వినట్లా. ఎలాగంటారంటే నాకు ఏదో బలహీనత ఉంది పోతాయని, నాకు ఏ అప్పులు ఉన్నాయి పోతాయని, నాకు ఏదో నొప్పులు ఉన్నాయి పోతాయని, నాకు పరిస్థితులు బాగోలేదు, ఇంటికి వెళ్ళా అదే ఆలోచన ఎక్కడ ఉంది, అదే ఇక్కడ వచ్చేలా 2 నిమిషాలు నమ్మకాలు తెలిసింది. ఇలాగా చాలామంది అందరూ దేవుడు స్తోత్రం హల్లెలూయా. కానీ వెళ్ళాం, ఏం పొందుకున్నాము, ఏం నేర్చుకున్నాము. అక్కడ వెళ్ళినందుకు ఇవాళ ఫలితం ఏమొచ్చింది? 3 రోజులు బట్టి మనం 2 రోజులు బట్టి ప్రార్థన చేస్తాను. వాళ్ళకి ముందు 2 రోజులు బట్టి మొదటి రోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పింది, ఆ రాత్రి ఏం వాక్యం అయ్యింది, నిన్న పగలు ఏం వాక్యం జరిగింది, నిన్న రాత్రి ఏం వాక్యం జరిగింది అంటే ఏమైనా చెప్పగలిగే శక్తి సత్యం మీకు ఉందా? ఎవరైనా చేతులు చెప్తామన్నారు ఏమమ్మా? దేవుని స్తోత్రం. దేవుడు మాట అగ్ని పట్టింది అనమాట. ఆయన మాట ఏంటి? అగ్ని పట్టింది. ఆయన మాట చెప్పాలంటే గజ ఆడిపోతాం. ఎందుకంటే దేవుడి మాట పవర్ఫుల్ అనమాట. శక్తి. ఆయన అగిన మాట, ఆయన మాట అగిన, ఆ మాట అగిన ఉంటుంది. లోపల చెత్త కాలిపోద్ది. ఆయన మాట మీ హృదయంలోకి వెళ్ళినప్పటికీ ఏ రోగాలు రొప్పులు ఏముండక ఆయన అంత చెత్త బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నెమ్మది కలుగుతుంది అనమాట. అప్పుడు పరిశుద్ధముగా ఉంటారు అనమాట. అలా ఉండడానికి
అంత టైం కావాలా అంటే టైం కావాలంటే మనం ఆహ్వానించిన దాన్ని బట్టి ఉండదు. మనం ఇంట్లో ఉన్నాం, చుట్టుపక్కల వచ్చి తలుపు గుద్దాడు, తీయలేకపోయాం. బాత్రూమ్లో ఉన్నారో స్నానం చేస్తున్నారు, అమ్మా తలుపుని మీరు వెళ్ళే టైంని బట్టే అక్కడ, అంతేనా కాదా? మీరు తీసే విధానాన్ని బట్టి. ఇక్కడ దేవుడు మాట ఆహ్వానాన్ని బట్టి కూడా మీ హృదయంలో చేర్చబడుతుంది. మీ దేవుడు మాట ఆహ్వానాన్ని బట్టి కూడా మీ హృదయంలో చేర్చబడుతుంది అన్నమాట. ఎలాగ చేర్చబడాలా, ఎలాగ ఆహ్వానించాలా? ఎంత త్వరగా మీరు తలుపు తెస్తే అంత త్వరగా సొట్టం ఇంట్లో వస్తాడు. సొట్టమే అంత త్వరగా వస్తాడనే దేవుడు ఎలా వస్తాడు? దేవుడు సోదరు బాలేదు. మీరు ఎంత త్వరగా మీరు నిర్ణయం చేసుకోవాలా, నా ప్రభు నా రక్షకుడు అని మీ నోటితో మీరు ఎంత త్వరగా ఒప్పుకోగలగాల? సంవత్సరాల తరబడిన, సంవత్సరాలు తిరిగిన, సంవత్సరాలు ఇచ్చైనా ఇప్పటికీ కొంతమంది హృదయంలో వాక్యంలో హృదయంలోకి వెళ్తారు. మందిరంగా వస్తారు, అన్ని చేస్తుంటారు, కానీ హృదయంలో వాక్యం వెళ్ళకపోవడం కారణం ఏంటంటే ఏదో ఎక్కడో ఆలోచిస్తారంట. నేను క్లారిటీకి చెప్పలేండి, ఎక్కడో ఆలోచిస్తారు. వస్తారు, మనుషులు ఎక్కడే ఉంటాం, మనిషి అన్నట్టు జరుగుతుంది. అది చాలా బలహీనంతో ఉన్నారు. దానికి వైద్యుడు ఒకడు, ఆయన అవును సృష్టికర్త దేవుడైనా ప్రభువైన యేసుక్రీస్తే. నీ మనసు నీ దేహం ఎక్కడ ఉన్నప్పుడు దానికి ఒకే ఒకడు వైద్యుడు, ఆయన. నీవు శరీరానికి రకరకాల వైద్యులు ఉండొచ్చు. ఈ లోకంలో చదువుకొని డిప్లొమాలు చేసిన వాళ్ళు, ట్రైనింగ్ చేసిన వాళ్ళు, డాక్టర్లు అనేక రకాలుగా ఉన్నారు. శరీరానికి ఆత్మని అమలకలుగా చేయడానికి డాక్టర్ ఒకే ఒక డాక్టర్, సృష్టికర్త దేవుడు. నరుడు ప్రాణము దేవుడు పెట్టిన దీపము, ఆ దీపము నెమ్మదిగానే హృదయంలో ఉండాలంటే నీ నోటితో నువ్వు దేవుడిని ఒప్పుకోవాలా. నువ్వు నా రక్షకుడివి, నువ్వు తప్ప వేరే మార్గము లేదు. తక్షణమే మారు మనసు పొందాలి, తక్షణమే మారు. అంత తొందరగా నిర్ణయం తీసుకోగలిగిన సంవత్సరాల తరబడి బాప్టిజాలు లేవు, చాలా సంవత్సరాల తరబడి ఇప్పటికే తాత్కాలిక బాప్టిజాలుగా మనం జీవిస్తాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే దీనికల్లా కారణం ఏంటి? మన దేహం ముందుకు సాగినవ్వదు. దేహం ఒప్పుకోదు, లోపల ఆత్మ ఒప్పుకోండి. దేహం ఒప్పుకొని ఆత్మ ఒప్పుకొని ఈ రెండు ఎప్పుడు రాజీ పడతాయి? ఈ రెండు ఎప్పుడు సరి చూసుకొని ఉంటాయి? ఈ రెండు ఎప్పుడు కరెక్ట్గా ఒక నిలకడగా ఉంటాయి? ఈ రెండు నిలకడగా ఉండాలి. నీ లోపల ఆత్మ సరిగా ఉన్నదంటే నీ చూపులు మారు, నడక మారదు, ప్రవర్తన మారదు. ఒక సరిగా ఉండాలంటే మరి అన్ని మారాలిగా, అన్ని అవయవాలు అన్ని సరిగా ఉండాలిగా, ఆలోచన మారాలిగా. మారు మనసు అంటే ఏంటి? రూపాంతరం అంటే ఏంటి? గొంగళపురుగు సీతాకోక సిలికగా మారింది. షార్ట్కట్లో మీకు చెప్పేస్తాను. సీతాకోక సిలికగా మారిన గొంగళపురుగు మళ్ళీ గొంగళపురుగు అయ్యిందా? ఎందుకు అవ్వలేదు? వెనక రాలేదు. మరి మన జీవితంలో ఆత్మీయతలో రోజు రోజుకి ఎదుగుతున్న అప్పటికి కూడా మనం ఒకసారి వెనక తగ్గిపోతూనే ఉంటాం. ఎందుకు అవుతుంది అలాగా? వెనక్కి ఎందుకు అవుతుంది? వెనక్కి ఎందుకు తిరిగి చూడాలి? ఏం అవసరం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు మానవ శరీరము పరిశుద్ధ శరీరం ధరించుకున్న మానవ స్వరూపమైన భూలోకంలో నీతిగా, నిజాయితీగా, కరెక్ట్గా బతకగలడు అని చూపించే కదా వెళ్ళాడు. అవునా? అబద్ధం లేకుండా బతకొచ్చట, నీతిగా ఉండొచ్చట, పరిశుద్ధంగా ఉండొచ్చు, సంసార సంబంధాలు లేకుండా ఉండొచ్చు. ఎంత లోతైన విధంగా లోకంలో బతకవచ్చు అని బతికి చూపించే కదా మనం చూపించేది. సరే మనం అన్ని చేస్తాం, అయిపోయింది. కొన్ని చివరి క్షణాల్లో మనం తీర్పు మార్పు చెంది ఉండగలుగుతామా? మనసు పూర్తిగా హృదయాల మీద నేను ఉండగలనా? ఒకరికి చెప్పండి, చేయించుకో. నేను ఉండగలమ్మా. నేను ఇది మొదలు మనకు నుంచి పరిశుద్ధంగా పరిపూర్ణంగా జీవించగలను. నేను లోక ఆశతో లోకంలో మాత్రం ఉంటాను, కానీ లోక ఆశతో మాత్రం ఉండడం అన్నట్లుగా ఉండగలుగుతారా? లోకంలో ఉంటాలమ్మా, కానీ లోకంలో అదుకొని ఉండకూడదు. లోకంలో పనులు అంటే అంత లోతుగా నువ్వు వెళ్ళగలుగుతావా? వెళ్ళలేవు. మరి పై అన్నారు. మీరు పాలు తాగుతారు, పాలు తాగిన వాళ్ళ బిర్యానీ తినాలా? ఏంటమ్మా ఏముండదు ఇవాళ? అమ్మా దేవుని స్తోత్రం.
మీరు ఇప్పుడు ఏ వయసు? చర్చికి సంవత్సరాల తరబడి వస్తుంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిందంటే ఏ వయసు మీద ఇప్పుడు? మీరే చెప్పండి. ఏ వయసు? కాదు వయసా? విడిచిన వయసునా? మరి విడిచిన వయసు వాక్యం జ్ఞాపకం రావాలి కదా. రాత్రి చెప్పింది ఏంటంటే పాలు విడిచిన వయసు అనుకో. రాత్రి చెప్పింది ఏంటి, నన్ను చెప్పింది ఏంటి, మనం చెప్పింది ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా రావాలిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయంలో మహోన్నతుడిగా ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఆయన ఈరోజు ఏమి ప్రత్యేకంగా ఏంటంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకునేటకు ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఇది తాగినప్పుడు అల్లా నన్ను జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ అంటే నీ అంతరాత్మకి లింక్ పెట్టేశాడు. దేవునికి కారణంగా నువ్వు ఎలా తీసుకోగలుగుతామో నీకు ప్రశ్నగా చేసి ప్రశ్న జవాబు ఎక్కడ ఉన్నది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. జవాబు ఎక్కడే ఉన్నది? నీ దగ్గర ఉన్నది. నీ నిజమేనా? నిజమగా నేను ఏ తప్పు చేయలేదు అని తీసుకునేటట్టుగా. అది ఎవరికి తెలుస్తుంది? ఆ స్టాంపు మహోన్నతుడికి దేవుడికి తెలుస్తుంది. మనుషులకు చెప్పడం అవసరం లేదు. కానీ అంతరంగంలో కూడా తప్పు చేస్తే ఇప్పుడు దేవుడికి కూడా తెలిస్తే నువ్వు తీసుకునే దానికన్నా బాధపడేది ఎవరాట? దేవుడు. నీకేం నీ బాధ పక్కన పెట్టేసే, తర్వాత చూసుకుందాం దాన్ని. ప్రజెంట్ దేవుడు బాధపడతారుగా. ఇగో నా బిడ్డగా ఈ భూలోకంలో జీవిస్తుంది, నన్ను అనుసరించుకొని ఉంటుంది, నాలో పాలుగా జీవిస్తుంది, మందిరికి వస్తుంది, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం వింటుంది, మందిరానికి సహాయ సహకారాలు అందిస్తుంది, సాటి మంచి పనులు చేస్తుంది నా బిడ్డ, అన్నీ బాగానే ఉన్నాయని ఎవరు చెప్తారు? లోపల చూసింది ఎవరు? ఇది అంతా దైవ లక్షణాలతో కూడుకున్న సంభాషణ. అది దీనివల్ల మనం అప్పుడు తీసుకున్నప్పుడు ఏమై ఉండాలంటే మన అంతరాత్మలో మన బలహీనతలు ఏమైనా ఎదుర్కొని ఆ బలహీనత దిగ ప్రభు ఇవాటి నుంచి దీని జోలికి నేను పోను, దీని జోలికి నేను ఎన్నడూ పోను. ఒక నిర్బంధన కలిగి ఇంకెన్నడూ పోను. ఇంకెన్నడూ పోయేది ఏంటిదంటే భూలోకంలో సృష్టికర్త దేవుడు జంతువులకి కూడా, చెట్టులకు కూడా, సృష్టికి కూడా మనకు లెక్క పెట్టించాడు. అది అంత చెప్తే టైం అయిపోతుంది. ప్రతి ఒక్క